బట్టి విక్రమార్క ఈ పేరు తెలంగాణలో చాలా పాపులర్. మనం అర్థం చేసుకుంటే ఆయన ఇప్పుడు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అదంతా కాకుండా ఫైనాన్స్ అండ్ ప్లానింగ్ అండ్ ఎనర్జీ పోర్ట్ఫోలియోస్ హ్యాండిల్ చేస్తున్న మంత్రి. బట్టి విక్రమార్కకి ఒక స్టైల్ ఉంది. ఆయన రాజశేఖర రెడ్డి స్టైల్, ధోతి స్టైల్ని మ్యాచ్ చేసుకుని కాపీ చేసుకుని పాలిటిక్స్లోకి ముందుకు వచ్చిన వ్యక్తి. బట్టి విక్రమార్క గారు మొన్న నైనీ కోల్ విషయంలో బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టారు. దాన్ని కడిగేశారు, చింపేశారు. ఫైన్, దేర్ ఇస్ ద మ్యాటర్. బట్ ఆయన పోర్ట్ఫోలియోస్ ఆయన సరిగ్గా హ్యాండిల్ చేస్తున్నారా? జూబ్లీ హిల్స్లో మొన్నటికి మొన్న 5 గంటల పాటు పవర్ కట్ అయింది. నేను వెళ్ళి పేపర్లన్నీ వెతికాను. ఎక్కడన్నా పవర్ కట్ ఇంటిమేషన్ ఉందా? కనీసం గవర్నెన్స్ చాలా ప్రాపర్గా నడుస్తుందా తెలంగాణలో? బట్టి విక్రమార్క గారు ఈ పోర్ట్ఫోలియోని హ్యాండిల్ చేస్తున్నారు కాబట్టి స్పెసిఫిక్గా ఆయన పేరు తీసుకుంటున్నాను. పేపర్లో ఎక్కడ కూడా నోటిఫికేషన్ లేదు. యూజువల్గా ఉన్న ఆనవాయితీ ప్రకారం మనం చూసుకుంటే ఒక గంటకు పైగా సర్వీస్ అవనండి, చెట్లు కొట్టడం అవనండి, ఇలాంటి సర్వీసెస్ ఉన్నప్పుడు ఖచ్చితంగా పేపర్లో నోటిఫికేషన్ ఇచ్చి తీరుతారు. ఒక గంట మనకి పవర్ ఉండదు అని చెప్పి ఎక్కడా లేదు. కానీ విభిన్నంగా ఆ రోజు వెనకమాలచి పేపర్లో ఆంధ్రజ్యోతిలో చూసుకుంటే తెలంగాణలో పవర్ డిపార్ట్మెంట్ ఎంత బాగా పైకి వెళ్తుంది అని చెప్పి ఒక బొంబాడికి ఆర్టికల్ వేసుకున్నారు వాళ్ళు, పవర్ మేనేజ్మెంట్ అండ్ డిస్ట్రిబ్యూషన్ గురించి. ఐ ఫెల్ట్ రియలీ సిల్లీ. 5 గంటల పాటు పవర్ లేదు. పవర్ లేకపోతే మాకున్న ఒకే ఒక ఆప్షన్ తెలంగాణ గవర్నమెంట్లో ఈ రోజు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి ఫోన్ చేయటం. నో బడీ పిక్స్ అప్ ద కాల్. ఫోన్ ఎత్తితే ఏదో పాపాత్మలు అన్నట్టు ఫోన్లు కూడా ఎత్తరు. రోడ్డు మీదకి పిచ్చోళ్ళలాగా వెళ్ళి అక్కడున్న పవర్ డిపార్ట్మెంట్ వాళ్ళు పైన ఏలాడుతుంటే ఎందుకయ్యా కట్ చేశారంటే చెట్లు కొట్టేస్తున్నాం, పవర్ వస్తుంది, ఎల్లు. ఎప్పుడు వస్తుందంటే మాకు తెలియదు, ఎల్లు. ఇది సమాధానాలు. ఒక ఇంటిమేషన్ లేకుండా పవర్ కట్ చేస్తే ఒక 5 గంటల పాటు ఆ ఏరియాలో ఉన్న ముసలి వాళ్ళ పరిస్థితి ఏంటి, వర్క్ చేసే వాళ్ళ పరిస్థితి ఏంటి, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ బ్రీతింగ్ ప్రాబ్లమ్స్తో ఒకవేళ ఎవరైనా సఫర్ అయితే వాళ్ళ పరిస్థితి ఏంటి?